హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. కొల్హాపూర్లో నేను చేసిన షాపింగ్ అండి. మేము టెంపుల్ నుండి బయటకు వచ్చాకి వర్క్ షాప్ అయితే ఓపెన్ అయింది. 9కి ఓపెన్ అవుతాయి అన్నారు కదా. మేము 8:45 బయటకు వచ్చేటప్పటికి ఇది అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఈ షాప్లోకి అయితే వెళ్ళామండి. ఇందులో చిన్న వస్తువు కానుంచి పెద్ద వస్తువు వరకు ఏది మనం తీసుకున్నా 100 రూపాయలేనండి. కొన్ని 50 రూపీస్కి ఉన్నాయి. ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనం వేసుకుని నెక్లెస్లు కానీ, హారములు కానీ, నల్లపూసలు కానీ, చేతి కంకణాలు కానీ, చెవి దుద్దులు కానీ, కాలి పట్టీలు కానీ అన్నీ ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇక్కడ కొన్నాను. కొన్ని గుడి ప్రాంగణంలో కూడా షాప్ చూశారు కదా, అక్కడ కూడా కొన్ని కొన్నాను. మీకు ఇవైతే 100 రూపాయలండి. గుడి ప్రాంగణంలో కొన్నవి కూడా మీకు చూపిస్తాను, రేటుతో సహా చెప్తాను. నేను కొన్న ఐటమ్స్ అన్నీ ఇదే వీడియోలో చూపిస్తానండి. నేను మన అమ్మవారికి, స్వామి అమ్మవార్లకి ఏ వస్తువులు కొన్నానో మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చూసారు కదండి. ఇప్పుడు ఆ షాప్లో నేను ఏమేమి కొన్నానో అమ్మవారికి చూపిస్తానండి. ముందుగా మన ఇంట్లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి, బుజ్జి స్వామి. ఆ స్వామి కోసమండి, స్వామికి వేయటానికి మాలండి 2 తీసుకున్నాను. ఇవి ఇలా 2 వచ్చినాయండి. శ్రీదేవికి భూదేవికి నల్లపూసలండి. మన పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఇంట్లో ఉన్న స్వామి అమ్మవార్లు వారి కోసం తీసుకున్నానండి ఇవి ఎక్స్ట్రా ఉంటే ఉంటుంది, గణపతికి వేయవచ్చు కదా, ఒకటి ఎక్స్ట్రా ఉంటేనని 2 తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ ఇది మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు కదా. ఎప్పుడైనా మనం అలంకరణ అవి చేసినప్పుడు పెడితే బాగుంటుందని తీసుకున్నాను. రేట్లు అయితే అన్నీ 100 రూపీసేనండి. అందుకని నేను ప్రతిదానికి రేట్ చెప్పట్లేదు. ఏదైనా 100, కొన్ని 50 రూపీస్ అలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు.
ఇది చూడండి, మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి నల్ల పూసలండి. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. మీకు ఇలా అరచేతిలో పెట్టి చూపిస్తాను. చిన్న చిన్న పుస్తులు వచ్చినాయి. ఇదిగోండి, అసలు చాలా బాగుంది. ఇదండి. అలాగే అమ్మవారికి సారీ కట్టినప్పుడు ఇది ఇంకొకటేమో ఎప్పుడైనా మార్చాలి, లేదంటే కలశం పెట్టినప్పుడన్నా వేయటానికి పెద్దది ఇది ఒకటి తీసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి కోసం. మీకు అందరికీ తెలుసు, మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు కదా. ఇద్దరికి వేయటం కోసమని కొన్నాను అనమాట కొన్ని ఐటమ్స్. ఇవి అమ్మవారికి నడుముకి కట్టడానికండి. చూపిస్తాను. నేను నడుముకి వడ్లానం కింద కూడా పెడతాను కదా, అలా అమ్మవారికి శారీ కట్టి అలంకారం చేసినప్పుడు ఇది చాలా బాగుందని తీసుకున్నాను ఒకటి. దాంట్లోనే ఇదొకటండి, ఒకటి బాలమ్మకే ఒకటి లక్ష్మీదేవి అమ్మకేనే. అంటే ఏది ఏ అమ్మకి కట్టినా రెండు రెండు తీసాను అన్నమాట. ముఖ్యంగా చెప్పవలసిందండి ఇదండి, ఈ మాల గురించి. కొల్హాపూర్లో ఫేమస్ అన్నమాట ఇది. మనకి బయట ఎక్కడ దొరకదు. కొల్హాపూర్ అమ్మవారి ఫోటో చూస్తే మీకు ఈ మాల కంపల్సరీ ఉంటుంది. ఇది కొల్హాపూర్ లక్ష్మీదేవికి వేసే మాల అనమాట. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి వేద్దామని తీసాను. ఇందులో ఇంకా పొడవు పెద్దవి కూడా ఉంటాయండి. మీరు పెద్దవి తీసుకున్న, చిన్న సైజు తీసుకున్న, మనకి ఇది టెంపుల్ లోపల తీసుకున్నానండి, ఇది బయట తీసుకోలేదు. ఇది ఒకటేని టెంపుల్ లోపల తీసుకున్నాను. ఇది నాకు 350 చెప్పారండి, 200కి ఇచ్చారు ఇది ఒకటి. ఇది కూడా టెంపుల్ లోపల మీరు వీడియోస్ చూసుంటారు, టెంపుల్ చూపించినప్పుడు లోపల ఉన్న షాపులు చూశారు కదా, అక్కడ తీసుకున్నది. ఇది 150 అండి, ఇది 250 చెప్పారు, 150కి ఇచ్చారు అన్నమాట. ఇది కూడా టెంపుల్ లోపలిదేనండి. ఇంతకన్నా చిన్నవి లేవండి, బాలమ్మ కోసం ఇంకా చిన్నగా తెద్దామని చూశాను. ఇదిగోనండి, ఇది ఒకటండి. ఇవి చెవులు కూడా వచ్చినాయి, కానీ మనం ఇవి మరి పెట్టడానికి వస్తో లేదో, ఇవి బాలమ్మ కోసం తెచ్చుకున్నానండి. చాలా బాగుంది. ఇది 100 రూపీస్ అండి. ఇది ఇవి రెండు తెచ్చానండి, ఒకటి బాలమ్మకి ఒక లక్ష్మీదేవి అమ్మకేనే. ఎందుకంటే ఒక అమ్మకి ఉండి ఒక అమ్మకి ఉండాలి కదా అని ఇలా రెండు తెచ్చారనమాట. 100 అండి ఇది. ఇది ఒకటి బాలమ్మ కోసం అండి. ఈ సైజులో చిన్నవి కావాలంటే చాలా తక్కువ ఉన్నాయండి. కొన్ని ఉన్న మట్టుకైతే నేను తీసుకున్నాను. ఎక్కువ పెద్దవి ఉన్నాయి, మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇవి అమ్మవారి కోసం అండి. ఇది చూసారా కంకణం ఎంత క్యూట్గా ఎంత బాగుందో అసలును. ఇది టెంపుల్ లోపలండి. ఇటువైపు పెట్టినవన్నీ టెంపుల్ లోపల తీసుకున్నామండి. ఇక్కడ పెట్టినవన్నీ టెంపుల్ లోపల తీసుకున్నవి. ఇవి రెండు తీసానండి.
ఇవి 2 వచ్చినాయండి. మనకి ఒకటేమో వైట్ ముత్యాలతో వచ్చింది, ఒకటేమో బ్లాక్, గ్రీన్, రెడ్ వచ్చింది. లాకెట్ బాగుంది కదా అని తీసుకున్నాను అనమాట. సారీ అండి, బ్లాక్ లేదు, రెడ్, గ్రీన్, మెరూన్ రెడ్, గ్రీన్ వచ్చిందనమాట. ఇది వైట్ ముత్యాలు 2 అనమాట. ఈ 2 ఇలా తీసుకున్నాను. ఇంక మన ఇంట్లో ఉన్న అమ్మవార్లకి అన్నీ తీసుకున్నానండి. చిన్న వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవికి తీసుకున్నాను కదా. నేను ఇంకా విడిగా తీసుకున్నవి ఏంటంటే ఇది మాలండి. మనం ఎప్పుడన్నా శ్రావణ మాసం వస్తుంది కదా, మనం కలశం పెట్టుకుంటాం కదా. కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలశం వేయటానికి ఈ సైజు పెద్దది కావాలని తీసుకున్నానండి. ఇది ఒకటి చాలా బాగుంటుంది. ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇది 100 రూపీస్. నాకు చాలా నచ్చింది. ఇది కూడా కలశం కానీ మనకి స్వామికి వేయటానికి, మెయిన్ వెంకటేశ్వర స్వామికి ఫోటోకి అది వేస్తే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నానండి. ఇదండి ఫైనల్గా నేను తీసుకున్నది. కొల్హాపూర్ వెళ్ళాక కొల్హాపూర్ అమ్మవారి డ్రెస్ తీయకపోతే ఎలాగా, అందుకని డ్రెస్ కూడా తీసేదండి. ఇది ఒకటి 300 చెప్పారు కానీ 250కి అలా ఇచ్చారండి. కలర్స్ అయితే ఎక్కువ లేవు, ఇదే కలర్ దొరికింది. ఆల్రెడీ నా దగ్గర కొల్హాపూర్ అమ్మవారి డ్రెస్సులు ఉన్నాయి కదా, ఇంతకుముందు మీరు చూసుంటారు. అమ్మవారికి వేసింది ఇది ఒకటి నేను తెచ్చుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినందుకు గుర్తుగా తెచ్చుకున్నాను అమ్మవారి అండి. ఇదొకటి, ఈ డ్రెస్. ఇవేనండి నేను తీసుకున్న కొల్హాపూర్లో తీసుకున్న నగలు అమ్మవారికి. అది ఎంత క్యూట్గా ఉన్నాయో కదండి. నచ్చినాయి అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నగలన్నీ చూశారు కదండి. ఈ నగలన్నీ ఎందుకు అని కొత్త వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాత వీడియోస్ చూడండి. నేను అమ్మవారికి నగలు వేసి ఎలా అలంకరణ చేశాను అది అని. మన వ్యూవర్స్ అందరూ నా వీడియోస్ చూసి వ్యూవర్స్ అందరూ మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఈ మధ్య నేను పూజా వీడియోస్ పెట్టట్లేదు. కొంచెం టైం అండి. నేను ఇల్లు తీసుకుని షిఫ్ట్ అవటం వలన, ఇల్లు మారవటం వలన పూజా వీడియోస్ చేయలేకపోతున్నాను. అతి తొందరలో మళ్ళీ మనకి ఎప్పట్లాగా మన కొత్త ఇంట్లో పూజా వీడియోస్ వస్తాయండి. అందుకోసం ఇవన్నీ కొనుక్కున్నాను నేను. ఒకసారి పాత వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.